హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి కన్యాకుమారిలో తక్కువ బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చో ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం ఏంటంటే కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరనే ఒక రూమ్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మనకు 12 అవర్స్ లేదా 24 అవర్స్ కన్నా మనకు రూమ్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. అయితే మనకు ఒకవేళ ఫ్రెష్ అప్ కావాలన్నా ఇక్కడ రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఎంత తీసుకుంటారో ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు 1 by 1 అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఈ కన్యాకుమారి రాక్ మెమోరియల్ ఏరియా దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఏంటంటే కన్యాకుమారి దగ్గరికి అయితే చేరుకుంటున్నాం. అయితే కన్యాకుమారిలో ఎక్కడ ఉండాలనేది ఇప్పుడు క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతం మనం చూస్తుంది వచ్చేసి కన్యాకుమారి బస్ స్టాప్. ఒకసారి చూడండి, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా బస్ స్టాప్. ఇక ఇలా రైట్ తీసుకున్నారనుకో ఒక చర్చి కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి స్ట్రేట్ జస్ట్ ఒక మీరు కిలోమీటర్ వెళ్ళి అనుకో నడుచుకుంటూ మనకు వచ్చేసి మేర్ కన్యాకుమారి యొక్క స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి మనం ఏంటంటే నడుచుకుంటూ వస్తున్నాం చూడండి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఒక చౌరస్తా వస్తుంది చూడండి. బస్సులన్నీ ఇక్కడి నుంచే వెళ్తాయి. మీరు బస్ స్టాప్ దగ్గర వెళ్ళకుండా ఇక్కడ కూడా దిగొచ్చు. ఇదే మెయిన్ చౌరస్తా. నేను నైట్ టైంలో అయితే వచ్చేసిన. ఒకవేళ ఫ్రెష్ అప్ కావాలంటే ఇక కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఫ్రెష్ అప్కి అయితే ఉంటాయి. 50 రూపీస్ ఇలా తీసుకుంటారు అంతే. ఇక ఇక్కడ నుంచి కమాన్ ఉందా, లోపలికి వెళ్తే మనకు టికెట్ తీసుకొని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మనం వివేకానంద రాక్ మెమోరియల్కు వెళ్ళక ముందే రైట్ సైడ్లో చూడండి ఇదంతా ఉందా. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఈ గల్లీలో మీకు రూమ్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి. ఒకసారి చూడండి, ఇదంతా స్ట్రేట్ వెళ్ళిపోతే టెంపుల్ వస్తుందన్నట్టు మనకు. నేను వచ్చేసి ఇక్కడ జ్యోతి లాడ్జ్ ఉన్నదా రైట్ సైడ్, అందులో అవుతున్నా. ఒకసారి ముందుకు వెళ్ళి చూపించాక మీకైతే చూపిస్తా. ఈ రూమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి కొంచెం లగ్జరీ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 1000 నుంచి 1500 దాకా కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనం స్టేట్ చౌరస్తాలో చూసినాం కదా, అక్కడ వచ్చేసి విల్లాలే ఉన్నాయి. ఏకంగా 5000 6000లో ఉండాలన్నా ఉండొచ్చు. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే జస్ట్ ఫ్రెష్ అప్ అయి ఒక 12 అవర్స్ అలా ఉండాలంటే ఇల్లు ఉండొచ్చు. నేనైతే 12 అవర్స్ తీసుకున్నా. 250 రూపీస్ పడ్డది ఇందులో. ఆ రూమ్ వచ్చేసి యావరేజ్గా ఉంటుంది. నా రూమ్ నెంబర్ వచ్చేసి 9 నెంబరు. ఒకసారి చూపిస్తా. వచ్చేసి ఇక్కడ ఆర్డినరీ రూమ్లో అయితే ఉన్నాను. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు ఒక 250 రూపీస్ అయితే తీసుకున్నారు. రూమ్ వచ్చేసి మీకు యావరేజ్గా ఉంటుంది. ఒకసారి అయితే చూపిస్తా చూడండి. చిన్న ఫ్యాన్ ఉంటుంది, ఒక టేబుల్. బయట ఫ్రెష్ అప్ అయిదామనుకున్నా మీకు లాకర్కు వాటికి ఎట్లా 100-150 రూపాయలు అవుతాయి. మంచిగా 250 రూపాయలు పెట్టి రూమ్ తీసుకున్నారు అనుకో ఆరామ్సే ఉండొచ్చు. పర్వాలేదు అనుకుంటే ఇందులో అయితే ఉండొచ్చు. స్నానం చేయొచ్చు. అంత ఫెసిలిటీస్ అయితే లేవు కానీ ఓకే. ఈ పక్కనే మీకు కన్యాకుమారి యొక్క బీచ్ కానీ వివేకానంద రాక్ మెమోరియల్, త్రివేణి సంగమం అన్నీ పక్క పంటే ఉంటాయి. చూసి ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.